నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కిలో గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైంది. 4 ఏళ్లకు పైబడిన పిల్లలకు యూకేజీలో అడ్మిషన్ ఇస్తున్నారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో ఇంగ్లీష్ మీడియం బోధన అందిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో రకరకాల ఫీజులు కట్టడానికి వేస్తున్న సమయంలో ప్రభుత్వం మన పాఠశాలకు పర్మిషన్ రావడం గొప్ప వరం. మరి ముఖ్యంగా గ్రామంలోని వీడీసీ సభ్యులకు కానీ, మరి పెద్ద మనుషులకు కానీ, యువజన సంఘ సభ్యులకు కానీ, డాక్రా గ్రూప్ మెంబర్లకు కానీ అందరికీ విన్నవించేది ఏమనగా మీ గ్రామంలో వంటి 5వ తరగతి 5 సంవత్సరాలు నిండిన విద్యార్థినులు అందరూ కూడా మా పాఠశాలకు వచ్చి అడ్మిషన్ పొందవలసిందిగా కోరుచున్నాను. వాళ్ళ కోసం ఒక టీచర్ని, ఒక వాలంటీర్ని కూడా పెట్టడం జరిగింది వాళ్ళకు స్పెషల్గా. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా తమ నిరుపేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబంలోని విద్యార్థులందరికీ ఫీజు ఈరోజు భారం అయిపోతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత మంచి ఫెసిలిటీ, ఇంత మంచి రూమ్లు, ఇంత మంచి వ్యవస్థ, ఇంత మంచి వాటర్ ఫెసిలిటీ గ్రామంలో ఎక్కడ ఏ పాఠశాలలో లేదు. మండలంలో కేవలం మన బోధన్ కాన్స్టిట్యున్సీలో ఒక మన పాఠశాల సెలెక్ట్ అయిందే అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి దయచేసి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క సదా అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం. యూకేజీ చదువుతున్నాడు. మనం ఇక్కడ కల్దుర్కి గ్రామంలో ఇంతకుముందు ఎల్కేజీ, యూకేజీ అలాంటి ఏం లేకుండే. ఇప్పుడు యూకేజీ ఇక్కడనే వచ్చింది. హెడ్ మాస్టర్ వాళ్ళు వచ్చి చెప్పారు. 2 రోజుల క్రితం ఇక్కడ యూకేజీ చెప్తున్నారు. ఆయమ్మ ఇంకా అలా అందరూ ఉన్నారు. పంపాల